మిగ్జామ్ తుఫాను ప్రభావంతో పలు గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. ఈ గ్రామంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి పరిశీలించారు. బల్లిపాడు, శివదేవుని చిక్కాల, తిల్లపూడి గ్రామాల్లోని పర్యటించి అక్కడ రైతులను భరోసా ఇచ్చారు. తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులు బాధపడొద్దని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. తడిసినటువంటి మొలకెత్తినటువంటి తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. సీఎం జగన్ రైతు పక్షపాతని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారని గుడాల శ్రీహరి పేర్కొన్నారు. ఈ అకాల మిగ్జామ్ తుఫాను వల్ల జరిగే నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ రైతుకి నష్టం కలిగించకుండా అన్ని సమస్యల్ని, అంటే ధాన్యం పట్టుబడి సమయంలో ఇబ్బంది వచ్చిన ధాన్యం ఇబ్బంది, ఇక్కడ నాకిన వాళ్ళ ప్రాబ్లం వచ్చిన రంగు మారిన ఏ ఇబ్బంది లేకుండా మిల్లర్ తీర్చుకుంటారని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఈ అకాల వర్షంలో వచ్చిన మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా మిల్లర్స్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో ఈ సచివాలయాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్, అలాగే బ్యాంక్ సొసైటీల నుంచి సొసైటీ చైర్మన్లు కానీ, అక్కడ సెక్రటరీస్ కానీ ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత పెట్టడం జరిగింది. అంటే ఎక్కడ ఏ రైతు నా ధాన్యం పాడయింది అనేలా చేతులు పట్టుకు చూపించే పరిస్థితి మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మేము రానేము. వచ్చింది అని చెప్పారు అంటే అది ప్రతిపక్షాలు ఎక్కడో దారి పక్కన ఉన్న 4 గింజలు తీసుకొచ్చి చూపించే దుర్మార్గపు ఆలోచన అవుతుంది. మేమైతే చిత్తశుద్ధితో వైఎస్ఆర్సీపీ అనేది ఈ అకాల వర్షాలని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే పంట అంతా ఆదికాలం పండించి కరెక్ట్గా రైతుకి నోటికాడకు వచ్చేసరికి ఈ వర్షం రావడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనకి దాదాపు 9,500 ఎకరాలు అనేది ఈ పంటకాలంకి వరి పంటను వచ్చడం జరిగింది. మరి దీనికి గాను మనకి సుమారుగా 1,300 ఎకరం వరకు కోతలు అనేవి జరగడం జరిగింది. వాటికి సంబంధించి మనకి ఈ తుఫాను కారణంగా దగ్గర ఒక 150 నుంచి 200 మెట్రిక్ టన్ వరకు మనకి కళ్ళాల మీద గుర్తించడం జరిగింది. పల్నాడు జిల్లాలో పెదకూరుపాడులో మిగ్జామ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. అమరావతి మండలం పెద్దమద్దూరు వద్ద వరద పొంగి ప్రవహిస్తోంది. దీంతో అమరావతి, విజయవాడకు రాకపోకలు నిలిచిపోయాయి. క్రోసూరు మండలం బయ్యారం వద్ద లో లెవెల్ చాప్టాపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. తాళ్ళూరు, వరుస మధ్య కాలచక్ర రహదారిపై కూడా నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో అమరావతి, సత్తెనపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరుపాడులో మిరప, వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ధ్వంసమయ్యాయి. పంటల నష్టంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టినట్లు అకాల వర్షాలు పంటలను దెబ్బతీశాయని వాపోతున్నారు రైతులు. కోసూరు మండలం, పల్నాడు జిల్లా అండి. మేము 2 ఎకరాలు మిర్చి వేసామండి. అది నిన్నటిదాకా సాగర్ నీళ్లు లేక చేలు ఎండిపోయి, మొక్కలు ఎండిపోయి మాకు చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇవాళ వాన వల్ల చేను పైరు నష్టపోయి మొత్తం కాపు అంతా ఆగమైపోయింది. 2 ఎకరాలు 1,50,000 పెట్టుబడి పెట్టామండి. ఉపయోగం లేకుండా పోయిందండి. ఇప్పుడు చేను అంతా పైరు. కోసూరు మండలం దొడ్లేరు గ్రామం, సైదారెడ్డిని 4 ఎకరాలు మిరదాటేసా. 4 లక్షలు అయినాయి. ఇప్పటికి సాగర్ నీళ్ళు అవుతే అట్నే తెప్పలు పడి బోర్లు పెట్టుకున్నాం. వాన పూత పెన్ను వాన వచ్చింది బాగా. అన్నీ రాలిపోయి, ఇరిగిపోయి, కొమ్మలు ఇటు తట్టుపడ్డాయి. 4-5 లక్షలు నష్టమైందండి.